ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కొన్ని వ్యాఖ్యలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. దాన్ని అందరూ ఖండించే వాళ్ళు ఖండిస్తున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం కోసం మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఆయన అంటే నాకు అభిమానమే. ఆయన ఒక జర్నలిస్ట్గా, న్యూట్రల్ మేధావిగా ఆయనకు ఒక ఇది ఉంది, ఇమేజ్ ఉంది. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి ఖచ్చితంగా జనాలు కనెక్ట్ అవుతారు. అలాంటి సమయంలో ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని తీవ్ర ఆగ్రహావేశాలకు లోన్ చేసిందండి. అయితే ఆయన గురించి కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారండి. తులసి చందు మనకు తెలుసు కదా, ఆవిడ కూడా ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్తుంది. ఆవిడ మాటల్లోనే అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏమన్నారు, ఆయన మాట్లాడిన మాటల్లో తప్పేంటి? తప్పుంది, 100% తప్పుంది. అయితే చాలామంది వెనకేసుకొస్తున్నారు. చాలామంది ఎలాగన్నారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అలాగన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాగన్నారు, అప్పుడు లేని తప్పు ప్రొఫెసర్ గారు అంటే తప్పేమొచ్చింది, ఈయన ఎందుకు క్షమాపణ చెప్పాలి, ఈయన మీద ఎందుకు కేసులు పెట్టాలని వైసీపీ అనుకూలమైన వ్యక్తులు అబ్బాయి చాలా తెలివిగా అడిగేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి తేడా లేదా? ఆ తేడా ఏంటో చూపిస్తాను. ముందు ఈ న్యూట్రల్ అమ్మాయి అయిన తులసి చందు మాటల్లోనే మనం చూద్దాం. డబ్బుల కోసం ఆశపడి పేటీఎం బ్యాచ్ లో చేరి విశ్లేషణలు చేస్తారు అని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతూ ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీగా వర్క్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్ గా ఆయన రిటైర్ అయ్యారు. ఈ 2 పోస్టులకు గాను ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులే 1,60,000 కంటే ఎక్కువ. ఇలా నెలకు 10 లక్షల రూపాయలకు పైగా లీగల్ ఇన్కమ్ ని ఆయన పొందుతున్నారు. అలాంటి వ్యక్తికి ఎవరో ఇస్తే ఆ డబ్బుల కోసం ఆశపడి అనాలిసిస్ చేయాల్సిన అవసరం నిజంగా ఇప్పుడు ఈ మాట ఇప్పుడు చెప్పకపోయినా బాగుండేదండి. నిజానికి నెలకు 10 లక్షలు వస్తుంది అంటుంది ఆవిడ. ఆ మాట అంటం వల్లే ఓకే, నెలకు 10 లక్షలు అయితే ఏం సరిపోద్ది, ఖచ్చితంగా ఆ డబ్బుల కోసం చేశాడేమో అనే అనుమానం కలిగించింది ఆవిడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తే 1,00,000, 2 లక్షలు ఇవ్వరు కదండి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అయినా ఒకవేళ నిజంగా ఆయన డబ్బులు ఇవ్వాలనుకుని ఆయన డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తే ఈవిడ లెక్క ప్రకారమే నెలకి 10 లక్షలతో సరిపెట్టుకునే ప్రొఫెసర్ గారికి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా తప్పు చేసే ఉంటాడు. తిన మాటల ప్రకారం ఆలోచిస్తే అండి, నాకు ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది, కానీ వెనకేసుకొచ్చేటప్పుడు కొన్ని పాయింట్లలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2 లక్షల రూపాయలు పెన్షన్ వస్తుందనో, యూట్యూబ్ ఛానల్ మీద ఎంత వస్తుందనో, ఇలాంటి వాడికి డబ్బులు తీసుకుని చేసే పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,000 కోట్లు ఉంది, అందుకని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ చేయడం మానేశాడా? లెక్కర్లోను, శాండ్లోను, ల్యాండ్లోను, మైన్లోను మానేశాడా? అరే, డబ్బుల విషయంలో ఇదే చాలు అనుకునే మెంటాలిటీ ఏ మనిషికి ఉంటుంది? పాపం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన కొన్ని ఇమేజ్కి ఆయనకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. కాబట్టి తులసి చంద్ గారి మాటల్లో చూసినా కూడా ఆ డబ్బుల కోసం ఆయన చేసే పరిస్థితే, డబ్బుల కోసం ఆయన తప్పు చేసే పరిస్థితిలోనే ఉన్నాడని ఇక ఆవిడ మాటల్లోనే తెలుస్తుంది. ఏమండి, నిజంగా ఉంటుందా? అండ్ 2009లో ఆయన పోటీ చేసినప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఫోన్ చేసి నాగేశ్వర గారు మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీ ఎలక్షన్ పండుగ డబ్బులు పంపుతా ఉన్నాడు, నేను గౌరవంగా రిజెక్ట్ చేశాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద టీడీపీ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దాడి చేయడం మాత్రమే కాదు, కాకినాడ జిల్లా అర్పవరంలో అలాగే ఇంద్రపాలెం ఈ 2 పోలీస్ స్టేషన్లోనూ ఆయన మీద 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారు? జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలియాలి, జగన్ ను మా వాళ్ళ ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు, తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహించారు. అది పూర్తిగా వాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతేగా డిమాండ్. నేను బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ అండి, ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన ఏమన్నాడు ముందు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు మాత్రమే అమిత్ షా గారు కలిశారట. వాళ్ళ ముగ్గురు మాత్రమే కలిసినప్పుడు మాట్లాడుకున్న మాటలు ఈయనకి ఎలా తెలుస్తాయి? పోనీ ఒకవేళ 4వ వ్యక్తి 5వ వ్యక్తి ద్వారా తెలిసే అనుకుందాం, లేదా ఇంకొకరు ఎవరో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎవరితోనో మాట్లాడితేనో, నాదెండ్ల గారు వెళ్ళి ఎవరితోనో మాట్లాడితేనో, ఆ మాట్లాడినప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఈయనకి చెప్పారు అనుకుందాం. అలా చెప్పినప్పుడు ఇప్పుడు నాదెండ్ల గారు వచ్చి ఖండించారా, అదేం కాదు, ఏం మాట్లాడుతున్నారు, అదంతా అవాస్తవం అన్నాడు ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు డెఫినెట్ గా విభాగం చేసుకోవాలని భావిస్తాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా చిరాకు పడ్డాడు ఆయన. నేను ఎవరిని అరెస్ట్ చేయితే నేను ఎదుగుతానని అనుకోవడం ఏంటి, నేను కష్టపడి దేనన్నా తట్టుకోనకు వచ్చినోడిని నేను వెళ్ళి ఎవరినో అరెస్ట్ చేయమని అంటాం ఏంటి అని ఆయన అన్నాడు. నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటా ఉంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడు. ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకోవాలంటున్నాను. అంటే ఒక్కడి జైలుకి వెళ్ళిపోయి
ఒకరికి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం? ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి? అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. ఆయన అన్నప్పుడు మరి నేను ఏం చేయాలి? నిజంగా ఆయన ప్రొఫెసర్ న్యూట్రల్ వాస్తవంగానే చెప్పేవాడు అయితే ఏం చేయాలి? ఏమంటే నాకు ఇదిగో పలానా వ్యక్తి చెప్పాడు, అయితే తప్పు అతనిదై ఉంటుంది, అతను అబద్ధం చెప్పి ఉంటాడు, కానీ నేను చెప్పింది అబద్ధం కాదని అతను తన నిజాయితీ నిరూపించుకోవాలి కదా. అది వదిలేసి వెనక్కి తీసుకోమంటారా? ఓకే, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాను అంటే అర్థం ఏంటి? అంటే నోటికి ఏదొస్తే అది వాగేసి, నోటికి ఏదొస్తే అది చెప్పేసి, ఒకవేళ ఎవరైనా వచ్చి తేలిపించబోయా నువ్వు ఎలాగ అన్నావు కదా అంటే లేదు లేదు నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాను అంటే అది క్రెడిబిలిటీయా? ఒక ప్రొఫెసర్కి ఉండాల్సిన లక్షణమా? ఒక జర్నలిస్ట్కి ఉండాల్సిన లక్షణమా? ఏ సోర్సు లేకుండా ఆయన అన్న మాట ఎంత పెద్ద మాట తెలుసా? ఆ మాట వల్ల ఇగో పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారు వెళ్ళారట, ఇప్పుడు అమిత్ షా గారు వాళ్ళు అందరూ కుమ్మక్క అయిపోయారట, తెలుగుదేశం పార్టీని ఏకాకి చేస్తారట అని అర్థం వస్తుంది. అందులో తెలుగుదేశం కార్యకర్తలందరిలో ఖచ్చితంగా ఏంటి ఇలా జరిగిందా అనే ఒక అనుమానం, అభద్రతాభావం పవన్ కళ్యాణ్ గారి మీదో లేకపోతే జనసేన వాళ్ళ మీదో ఏర్పాటు అయ్యే విధంగా కుట్ర పన్ని మాట్లాడిన మాట అది. క్రిమినల్ కాన్స్పిరసీ అది. అదేమో ఆషామాషిగా మాట్లాడిన మాట కాదు. అలాగే అమిత్ షా గారు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచిన తర్వాత ఇంతమంది ఎంపీలతో అదే అమిత్ షా గారికి సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేశారు కదండి ఆయన. వాళ్ళంతో నిజాయితీగా వాళ్ళ కూటమి ధర్మాన్ని ఇద్దరూ నిర్వర్తిస్తున్న క్రమంలో అమిత్ షా గారి క్రెడిబిలిటీ మీద, ఆయన మీద అనుమానం కలిగే విధంగా ఈయన మాట్లాడాడు. ఈ భారతదేశానికి హోంశాఖ మంత్రి, ఈ భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క క్రెడిబిలిటీని దెబ్బకొట్టే విధంగా మాట్లాడాడు. అదేమో ఆషామాషి విషయం కాదే. అది దేశ సార్వభౌమత్వానికి ఇవాళ నిజంగా అనుమానాలు వచ్చాయనుకోండి, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎలాగంటారా అని చెప్పి ఆయన అనుమానం పడితే ఇది దేశ సార్వభౌమత్వానికే ఇదొక గొడ్డలు పెట్టు కదా. స్థిరమైన ప్రభుత్వాన్ని కోల్చాలని ఒక ప్రయత్నం కదా ఇది. ఇది దేశద్రోహం కదా, రాజ్యద్రోహం కదా. ఇదేం చిన్న విషయం అంటారేంటి? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి అమిత్ షా గారితో మాట్లాడి ఆయన అలాగ అన్న వెంటనే సరే అని చెప్పేసి వచ్చారట అని ఆయన మీద లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేశాడు ఈయన. అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కుమ్మక్క అయిపోయి తెలుగుదేశం పార్టీని ఏకాకి చేసేస్తున్నాయి, తెలుగుదేశం పార్టీని మోసం చేసేస్తుంది అనే ఒక బ్లేమ్ని పవన్ కళ్యాణ్ గారి మీద వేసాడు. ఎట్ ఏ టైం కూటమిలో ఉన్న 3 పార్టీలని కూడా ఆయన డిఫెన్స్లోకి నెట్టాడు. ఏ విధమైన సోర్సు లేకుండా, అన్నిటికన్నా దారుణమైన విషయం ఇది, ఏ విధమైన సోర్సు లేకుండా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అది తప్పు కదా. అంతేనా? అదేంటి ఆ మాత్రం దానికి ఇలాగంటారు ఏంటి? అదేమో పెద్ద విషయం కాదన్నట్టు అంటే ఏంటిది? పోనీ ఈయన ఒకవేళ రాజకీయ నాయకుడు అనుకోండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడు అనుకోండి, ఓకే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, ఎందుకంటే అతను ప్రతిపక్ష నాయకుడు కాబట్టి పట్టించుకోరు. అదే మాట చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జగన్ గారిని అంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు, ఎందుకంటే వీళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఒకళ్ళు విమర్శించుకోవడం కామనే అనుకుంటారు. ఇతని పని ఏంటి? ఇతను ఏ కారణం ఉందని చెప్పి ఇంత పెద్ద బ్లేమ్ని 3 పార్టీల మీద, 3 పార్టీల యొక్క ఆ బంధం మీద అనుమానం కలిగించే విధంగా ఒక న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసి అంత పెద్ద మాట అనేసి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నువ్వు తేల్చకపోతే మీకు కేసులు పెడతావు అనగానే ఏంటండి నా మాటలు ఉపసంహరించుకుంటాను అంటే ఒక మాట అనేసి ఆ మాట అంతా ప్రజల్లోకి వెళ్ళి లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేసిన తర్వాత నేను ఉపసంహరించుకుంటానంటే సరిపోద్దా? ఇప్పుడు ఎవరో వచ్చేసి పొడిచేస్తాడండి, పొడిచే చచ్చిపోతాడు, ఆ చచ్చిపోయాక సారీ అండి నేను చూసుకోలేదండి అని నేను సారీ చెప్పేస్తున్నానండి అంటే వదిలేస్తారా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఈయనకి ఏం పని ఉంది? ఈయన ఒక నిజంగా వాళ్ళ వైసీపీ కార్యకర్త అనుకోండి, వైసీపీ నాయకుడు అనుకోండి, ఇలాంటి 100 అనుమానండి, 100 అనుమానాన్ని ఎవరు పట్టించుకోరు. ఇక తెలుగుదేశం జనసేన వాళ్ళు దాని గురించి పెద్దగా ఆలోచించారు, ఆ వైసీపీలో ఉన్నారు కాబట్టి అంటారులే అనుకుంటారు. ఇక అలాగే కార్యకర్తలు ప్రజలు కూడా దాన్ని పెద్ద పట్టించుకోరు. కానీ ఈయన ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు? ఈయనేమో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటాడు ఆయన, అలాగే నేను న్యూట్రల్ జర్నలిస్ట్ని అంటాడు. సోర్స్ లేకుండా మాట్లాడడం ఇంత పెద్ద బ్లేమ్ ఏం మాట్లాడుతున్నారండి? ఆయన మళ్ళీ ఆ తెలంగాణలో అరెస్ట్ చేస్తే కుదరదనేమో కొందరు, జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే కుదరదు. ఏంటి జర్నలిజం ఇది? ఏమంటే గతంలో జర్నలిస్టులు ఎలా ఉండేవారు తెలుసా? ఏదైనా ఒక వార్త ప్రచురించిన తర్వాత అది కనుక పొరపాటుని తెలిస్తే దానికి సరైన సోర్స్ లేకపోతే మరుసటి రోజు సవరణ ఇచ్చేవారు. ఏమంటే నేను ఇలాగ ప్రచురించాం, దయచేసి క్షమించండి, మేము క్షమాపణలు కోరుతున్నాం అని చెప్పేవారు. జర్నలిజం అంటే అదండి.